ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో రాజమండ్రి ఒక సెంట్రల్ పాయింట్, రాష్ట్రానికి సెంట్రల్ పాయింట్, ఎట్ ద సేమ్ టైం రాజకీయానికి సెంట్రల్ పాయింట్. తెలుగుదేశం పార్టీ కంచుకోటలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల్లో గెలిచింది, అసెంబ్లీ మాత్రం పట్టుకోలేకపోయింది. క్రిందటిసారి రాజమండ్రి ఎంపీగా గెలిచినటువంటి మార్గాని భరత్ ఈ దఫా ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేస్తున్నారు. రాజకీయం ఎలా మారబోతుంది? ప్రస్తుతం ఆయనతో మాట్లాడే ప్రయత్నం. నమస్తే. నమస్తే అండి సాయి గారు. రాజమండ్రి అసెంబ్లీ అన్నటువంటిది తెలుగుదేశం పార్టీ కంచుకోట అన్నటువంటిది అందరికీ ఉన్న ఒక స్పష్టమైన అవగాహన. ఈవెన్ మొన్న 151 సీట్లు మీరు సాధించిన టైంలో కూడా ఓటమి పాలైనటువంటి మిమ్మల్ని కావాలని ఒక బకరాలాగా వాడారనుకోవాలా? లేదు, నేనే ఛాలెంజ్ తీసుకున్నాను. సీఎం గారితో నేను మాట్లాడి నేనే ఛాలెంజ్ తీసుకుని రాజమండ్రి సీటు కొట్టి తీరుతామని చెప్పేసి మేము అసలు అందరూ అనుకుంటారు కంచుకోట కంచుకోట అని. దేనికి కంచుకోట అండి? అసలు ఎందుకు కంచుకోట అని మీరు అనుకోవాలా? ఇప్పుడు ఒకటి, పార్టీ పెట్టి దగ్గర 15 సంవత్సరాలు అయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇక్కడ లోకల్గా ఉన్న పరిస్థితులు ఎట్లాగా ఉంటాయి? బహుముఖ నాయకత్వం. ఇదివరకు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కూడా చూస్తే ఎమ్మెల్యే ఆశావాదులు ఆశావాహులు దగ్గరగా 15 మంది పైన ఉండేవారు. అంత బహుముఖ నాయకత్వం. ఒకళ్ళనొకళ్ళు ఇంటర్నల్ బికరింగ్స్ వలన పార్టీ ఈ రకమైన పరిస్థితులు ఉన్నాయి. మీరు గతంలో కూడా చూస్తే కాంగ్రెస్ పార్టీలో అప్పుడు జక్కంపూడి రామ్మోహన్ రావు గారు, అదేవిధంగా హర్ష కుమార్ గారు, వీళ్ళిద్దరిది 2 వర్టికల్స్. ఆ 2 వర్టికల్స్లో 2 గ్రూపుల కింద విడిపోయి ఒకళ్ళనొకళ్ళు పొడుచుకునే క్రమంలో భాగంగా ఇట్లా రాజమండ్రి ఈ పరిస్థితులకు వచ్చినాయి. ఏది ఏమైనప్పటికీ కూడా ఇప్పుడున్న ప్రస్తుత రాజకీయాల్లో మనం చూస్తే ఒకటి, లాస్ట్ 10 years మనం కంపారిజన్ చేస్తే 2014లో ఎంపీ కిందన మురళీమోహన్ గారు ఆయన గెలిచారు. ప్రజల్ని నమ్మించి ఓట్లు వేయించుకున్నారు. 5 సంవత్సరాలు రాజమహేంద్రవరానికి ఏం చేశారని అంటే గుడ్డు సున్నా. ఇదే రకంగా 2019లో ఎర్రంనాయుడు గారు కూతురు భవానీ గారు, ఆమె శ్రీకాకుళం నుంచి వచ్చారు. సరే, ఇప్పుడు హైదరాబాద్లో ఉంటున్నారు అనుకోండి. ఆమె ఇక్కడ వచ్చి ప్రజల్ని నమ్మించి ఓట్లు వేయించుకున్నారు 5 సంవత్సరాలు. 19, ఇది 24. ఇక్కడ కూడా ప్రజల్ని నమ్మించి ఓట్లు వేయించుకుని ఏం చేయలే. అంటే 10 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ ప్రజలు నమ్మించుకుని ఓట్లు వేయించి ప్రజలకి ఏమీ చేయకపోగా, రాజమహేంద్రవరానికి ఏమీ చేయకపోగా అసలు ప్రజలు తెలుగుదేశానికి ఎందుకు ఓట్లు వేయాలా అని అడుగుతున్నా. ఒకటే సూటి ప్రశ్న. ఇప్పుడు కంచుకోటలని వాళ్ళు చెప్పుకుని ఉంటే అదేదో సామెత ఉంది చూసారా, మా తాతలు నేతులు తాగారు మా మూతులు వాసన చూడండి అని. ఆ సామెత ఇక్కడ గుర్తొస్తుంది. సో ఇవాళ ఒకటే చెప్తున్నా అండి. ఇవాళ గడిచిన 2 సంవత్సరాల్లో 2022 నుంచి 24, ఎందుకంటే 3 సంవత్సరాలు కరోనాతో పోయింది. ఈ 2 సంవత్సరాల్లో రాజమహేంద్రవరం ముఖ చిత్రం మార్చి చూపించిన. నేను ఇవాళ మళ్ళీ మీకు ఇంత గంటాబద్ధంగా చెప్పగలుగుతున్నా. ఈ 2 సంవత్సరాల్లో మీకు రాజమండ్రి గురించి తెలిసి ఉంటే ఎప్పుడు 12 సంవత్సరాలకు ఒకసారి అభివృద్ధి అనేది ప్రజలు చూసేవారు కొద్దో గొప్ప. ఎందుకంటే పుష్కరాలు జరుగుతాయి కాబట్టి. అప్పుడు లాస్ట్ పుష్కరాలకి చంద్రబాబు నాయుడు గారు 2000 కోట్లు తెచ్చారు. అభివృద్ధి ఏంటంటే కొన్ని రోడ్లు, కొన్ని డ్రైన్స్, ఏదో కొన్ని ఘాట్లు ఎక్స్పాన్షన్ చేసి, అదే అభివృద్ధి అనేది ప్రజలకు తెలుసు. రాజమండ్రి అంటే ఒక పెద్ద పల్లెటూరు లెక్క. ఇవాళ నేను వచ్చిన తర్వాత రాజమండ్రికి ఒక సిటీ వైబ్ తీసుకుని వచ్చు. నేను ఛాలెంజ్ చేస్తూ ఉన్నా. 175 కాన్స్టిట్యున్సీస్లో రాజమండ్రి ది బెస్ట్ కాన్స్టిట్యున్సీ అని నేను ఛాలెంజ్ చేస్తాను. ఈవెన్ జగన్ గారు పులివెందలకి ఎంతైతే డెవలప్మెంట్ జరిగిందో అంత డెవలప్మెంట్ జరిగిందని నేను గంటాబద్ధంగా చెప్పగలుగుతాను. అటు కేంద్ర ప్రభుత్వం నిధులైతే కానివ్వండి, ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిధులైతే కానివ్వండి, లేకపోతే నాకున్న పరిచయాలు ఉపయోగించి CSR ఫండ్స్ తేవడం అయితే కానివ్వండి, ఈ రకంగా మునుపెన్నడూ జరగని డెవలప్మెంట్ రాజమండ్రిలో జరిగింది. సో నేను ప్రజలను ఒకటే అడుగుతాను. జగన్ అన్న చెప్తా ఉన్నాడు, మీ ఇంట్లో మంచి జరిగితే నన్ను ఆశీర్వదించండి. నేను కూడా ఇదే చెప్తున్నా. రాజమండ్రి అభివృద్ధి జరిగితే నన్ను ఆశీర్వదించండి. అభివృద్ధి జరగలేదని మీరు భావిస్తే వద్దని కూడా చెప్తున్నా. అంటే సంక్షేమం అన్నది ఎక్కువైపోయింది, వైసీపీ అభివృద్ధి అనేది చేయలేదు. మీరు ఇప్పుడు చెప్తున్న దాని ప్రకారం సంక్షేమం అభివృద్ధి 2 ఉన్నాయి అన్నది. అంటే జనాలు ఈ రెండింటిని చూసి ఓటేస్తారా అనుకుంటున్నారు? అదేనండి, ఇప్పుడు నేను అది కూడా చెప్తున్నా, మళ్ళీ చెప్తున్నా. 10 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ, ఒక ఎంపీ, తెలుగుదేశం ఎంపీ, ఒక తెలుగుదేశం ఎమ్మెల్యే,
10 సంవత్సరాలు రాజమండ్రిని అంటే ఒక జనరేషన్ అండి, 10 సంవత్సరాలు అండి, ఒక జనరేషన్ని నిర్వీర్యం చేస్తారు, ఒక జనరేషన్ మొత్తం క్లోజ్ చేశారు. నేను ఒకటే చెప్తానన్న, ఒక సామెత కూడా చెప్తాను నేను. ఇవాళ నేను మీ దగ్గర 1 లక్ష రూపాయలు తీసుకున్నాను అనుకోండి, 1 లక్ష రూపాయలు తీసుకుని మీకు డబ్బులు ఇవ్వకుండా, నేను డబ్బులు ఇవ్వను అని చెప్పేసి నేను ఇవ్వకుండా చేశాను అనుకోండి, మీరు ఏమని అంటారు? నన్ను దొంగ అంటారా లేదా? లేకపోతే మీరు పోలీస్ స్టేషన్కి వెళ్తారు, కేసులు పెడతారు, లేదా పెద్ద మనుషుల దగ్గర పెడతారు, గొడవ చేస్తారు, అవునా కదా? అలాగా ఒక ఎమ్మెల్యే, ఒక ఎంపీ, వీళ్ళు ప్రజల్ని నమ్మించి ఓట్లు వేయించుకున్నారు అంటే వాళ్ళ జీవితాలు బాగుపడతాయి, లేకపోతే ఊరిని బాగు చేస్తారు అని నమ్మించి ఓట్లు వేయించుకున్నారు. ఏం చేయకపోతే వాళ్ళని ఏమని పిలవాలా అని అడుగుతా ఉన్నా. పొలిటికల్ దొంగలని పిలవాలి. ఇప్పుడు ఒక జనరేషన్ నాశనం చేస్తారండి. అసలు ఎమ్మెల్యే ఎంపీలు ఎందుకు అవుతారండి? నాకు తెలియగలుగుతాను. ఊర్లో ఉండాలా? కొన్ని ఊరికి ఏం చేసినా చేయకపోయినా ప్రజలకైనా కనబడాలా, ఇగో పలానా వాడు ఇగో ఎంపీ అయ్యాడు, పలానా వాడు ఎమ్మెల్యే అయ్యారు, ఊరికి ఏదో ఒకటి చేస్తున్నామని ప్రజలకు చెప్పాలి కదా. వీళ్ళు వెళ్ళి హైదరాబాద్లో కూర్చుంటారు. అసలు దేనికి ఈ పదవులు? మనం ఏమన్నా దర్పం చూపించడానికా పదవులు? ప్రజలకు సేవ చేయాలా వద్దా? వ్యాపారాలు చేసుకోవాలా? ఇప్పుడు వాళ్ళు చేసేది అదే. నేను ప్రజల దగ్గర కూడా ఇదే అడుగుతున్నా. 10 సంవత్సరాలు ఒక జనరేషన్ని పాడు చేశారు. పోనీ నేను అనే వ్యక్తిని రాజమండ్రిలో ఒక ఎంపీ కింద నేను లేననుకోండి, అసలు ఈ డెవలప్మెంట్ వచ్చేదా అని అడుగుతా ఉన్నా. ఇవాళ మోరంపూడి ఫ్లైఓవర్ నిర్మాణం చేసాం, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నిర్మాణం చేసాం, ఫ్లైఓవర్ 100 కోట్లతో కట్టాం, మెడికల్ కాలేజ్ 475 కోట్లతో కట్టాం, ఈఎస్ఐ హాస్పిటల్ 100 కోట్లతో కట్టాం, ఎయిర్పోర్ట్కి 355 కోట్లు తీసుకుని వచ్చాం, రైల్వే స్టేషన్కి 270 కోట్లు తీసుకుని వచ్చాం. ఇవాళ కంబాల్ చెరువు పార్క్ మీరు చూస్తే, నేను ఛాలెంజ్ చేస్తున్నా, ఈవెన్ హైదరాబాద్లో కూడా అలాంటి పార్క్ లేదు. ఛాలెంజ్, ఓపెన్ ఛాలెంజ్. హైదరాబాద్ వాళ్ళు ఎవరు ఎమ్మెల్యేలు కానీ లేకపోతే ఎవరైనా ఛాలెంజ్ తీసుకోమనండి, అంత అద్భుతమైన పార్క్, అమ్యూజ్మెంట్ పార్క్ ఓపెన్ చేసినాం. ఇవాళ మేము టికెట్ పెడతా ఉంటే 50 రూపీస్ టికెట్, సండే వస్తే 5,000 మంది వస్తూ ఉంటారు, 2 లక్షల రూపాయల కలెక్షన్ వస్తుంది. అంటే ఈ డబ్బులన్నీ ఎట్లాగ వస్తున్నాయి అంటే అందులో ఏదో కంటెంట్ ఉంటేనే కదా ప్రజలు వెళ్తారు. ఇవాళ గ్లో గార్డెన్ తీసుకుని వచ్చాం, ఇండియాలో 2nd బిగ్గెస్ట్ గ్లో గార్డెన్. ఒకటి గుజరాత్లో ఉంది, రెండోది రాజమండ్రిలో ఉంది. ఇవాళ మీరు గ్లో గార్డెన్కి సండే వెళ్తే మొత్తం ట్రాఫిక్ జామ్, ఒక అరగంట సేపు పడుతుంది మీరు అక్కడి నుంచి బయట టికెట్లు కొనుక్కొని లోపలికి వెళ్ళాలి అంటే. ఇవాళ ఓపెన్ ఎయిర్ యాంఫీ థియేటర్ తీసుకుని వచ్చాం, ది బిగ్గెస్ట్ యాంఫీ థియేటర్ ఇన్ ఇండియా అని చెప్తాను. 10,000 మందిని కూర్చోబెడతాం యాంఫీ థియేటర్లో. ప్రతిరోజు సినిమా ఆన్ చేస్తాం. పేదలు వాళ్ళు పొద్దున్నుంచి సాయంత్రం దాకా కష్టపడతారు, చక్కగా సాయంత్రం పూట 6:30-7కి సినిమా ఆన్ చేస్తాం. 2.5 గంటలు హ్యాపీగా ఫ్యామిలీతో వచ్చి ₹1 కట్టకుండా ఓపెన్ ఎయిర్ యాంఫీ థియేటర్, చక్కగా యాంపీస్ కిందన ఉంటాయి సెట్టింగ్, ఇట్లా వర్టికల్గా దగ్గర 1000 మంది కూర్చోవచ్చు. వెనకాల డ్రైవ్-ఇన్, డబ్బులు ఉన్న వాళ్ళు కార్లలో వచ్చి కార్లో కూర్చొని సినిమా చూడవచ్చు. ఇప్పుడు ఐపీఎల్ సీజన్ జరుగుతుంది. నిన్న సాయంత్రం వెళ్తే లోపలికి వెళ్ళడానికే లేకుండా అయింది, అంతమంది జనాభా ఉన్నారు. సో ఇట్లాగ రాజమండ్రికి ఒక మోడర్న్ లుక్ తీసుకునొచ్చు, ఒక వెస్టర్నైజేషన్ లుక్ తీసుకోవచ్చు. దాంతోపాటు కల్చరల్ క్యాపిటల్ రాజమండ్రి అంటే, 2 తెలుగు రాష్ట్రాలకి రాజమండ్రి ఒక సాంస్కృతిక రాజధాని. ఆ రాజధానిలో కూడా గోదావరి హారతులు ఎప్పుడు నిత్య వైభవంగా ప్రతిరోజు కూడా చేపిస్తూ ఉన్నాం. అన్నవరం దేవస్థానానికి టైఅప్ చేసాము, నెల 5-6 లక్షల రూపాయలు అవుతాయి, 21 మంది వృత్వికులు ఉంటారు. కాశీలో ఏ తరహాలో అయితే జరుగుతుందో ఆ తరహాలో చేయిస్తున్నాం. ఇప్పటికీ జరుగుతుంది, ఇప్పటికి ఎవ్రీ డే జరుగుతుంది. ఓకే, అంటే విజయవాడ తీసేశారు, మాది రాజమండ్రి అసలు మేము వదిలేదు లేదు. నేను పట్టుకుని అన్నవరం దేవస్థానం సీఎం గారితో కొట్లాడి చేయించుకున్నాం. నెల 6 లక్షలు అవుతుందన్న. 6 లక్షలు అవుతున్నప్పుడు ఇది తెలుగు రాష్ట్రాలకి సాంస్కృతిక రాజధాని, దీన్ని దక్షిణ కాశీ అని పిలుస్తారు, దక్షిణ గంగా గోదావరి మాత అంటే. సో ఖచ్చితంగా చేయాల్సిందే అని చెప్పి పెట్టి అన్నవరం దేవస్థానం టైప్ పెట్టి చేయిస్తాం. ఇది కాకుండా ఆనం కళాకేంద్రం, మీకు ఆనం కళాకేంద్రం ఐడియా ఉంటే, రవీంద్ర భారతి ఏ రకంగా అయితే హైదరాబాద్కి ఉందో దానికన్నా అద్భుతంగా ఉంటుంది ఆనం కళాకేంద్రం. ఎట్ ఏ టైం 1500 మందిని కూర్చోబెట్టచ్చు సెట్టింగ్ మొత్తం అంతా కూడా. ఆ రోజుల్లో మా తాతగారు మున్సిపల్ కమిషనర్ కింద ఉన్నారు, ఆరేపల్లి సుబ్బారావు గారు. ఆయన ఫండ్ కలెక్ట్ చేసి, పబ్లిక్ దగ్గర నుంచి ఫండ్ కలెక్ట్ చేసి అంత పెద్ద కళా కేంద్రాన్ని కట్టారు.
అది ఇవాళన్న రోజుకి కూడా మనం ఆధునీకరణం చేసి ఇవాళన్న రోజుకి కూడా ది బెస్ట్ కళాకేంద్రం అనమాట. ఎవ్రీడే ఏదో ఒక సాంస్కృతిక కార్యక్రమం జరుగుతూనే ఉంటుంది. దాన్ని చక్కగా ఎయిర్ కండిషన్ చేసి బాగా చేయించింది. రైట్. ఇవాళ సాధారణంగా ఎప్పుడు ఎలాంటి రాజకీయం నడుస్తుంటుందంటే అభివృద్ధి జరిగింది అని చెప్పినప్పుడు కులం వస్తుంది, కులం జరిగినప్పుడు సంక్షేమం మీద అంటారు. ఇవాళ ఈ అన్నిటినీ సమీక్షించుకుంటే పబ్లిక్లో టాక్ ముఖ్యం. మీ టాక్ ఎలా ఉందనుకుంటున్నారు? అది నేనేం చెప్పుకుంటాను, అది మీరు ఎలాగ జర్నలిస్ట్ కాబట్టి మీరు జస్ట్ పబ్లిక్లో వెళ్ళినప్పుడు ఏ చాయ్ షాప్ దగ్గర లేకపోతే ఏ జ్యూస్ షాప్ దగ్గర రెస్టారెంట్ దగ్గర కూర్చుంటే వాళ్ళే చెప్తారు. అక్కడైతే ఇదే మాట వస్తుంది. తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఇది సొంత నియోజకవర్గం, ఎస్పెషల్లీ నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నానండి. నేను ఇవాళ ఒక 25,000-30,000 మెజారిటీతో నేను గెలిస్తే నేను గెలిచినట్టు కాదు, అది కూడా చెప్తున్నాను. ఓకే. ఇవాళ మనము రాజమహేంద్రవరం నగరానికి ఎప్పుడు కూడా ఒక ఈ రకమైన తరహా డెవలప్మెంట్ జరగల. ఇప్పుడు నేను చెప్పుకుని వచ్చాను, ఇంత లిస్ట్ చెప్పాను, దగ్గర 20 డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ చెప్తాను ప్రజలకి ఏమేమి కావాలనేది. రెండవది 25,000 మందికి ఇవాళ ఇళ్ల స్థలాలు ఇచ్చాం. జగనన్న లాస్ట్ మినిట్లో ఇక్కడ సమ్ కోర్ట్ కేసు ఇష్యూస్ ఉన్నాయి, ప్రజలు ఇంక ఎవరులే అన్నట్టు భావనలో మరి ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి వారిని రిక్వెస్ట్ చేసి మీరు గతంలో ప్రామిస్ చేశారు ఇవ్వాల్సిందే అని చెప్పేసి అక్కడ కూర్చొని సాధించాం. సుమారుగా 315 కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో వేసి ఆ డబ్బును తీసుకొని వచ్చి ఆ స్థలాలను తీసుకొని వచ్చి ప్రజలందరికీ కూడా ఇళ్ల పట్టాలు ఇవ్వడం జరిగింది. సో ఇవాళ ప్రతి ఒక్కరికి కూడా సొంత ఇల్లు కళ్ళు నెరవేర్చాలనేది ముఖ్యమంత్రి గారి తాలూకా లక్ష్యం. దాన్ని ఖచ్చితంగా ఇక్కడ మేము రాజమండ్రిలో అమలు పరుస్తూ ఉన్నాం. కన్స్ట్రక్షన్ అయ్యిందే చేస్తలేదు, ముందర పట్టాలు ఇచ్చాం. పట్టాలు ఇచ్చిన తర్వాత ఇప్పుడు గాడ్ బ్లెస్సెస్ మీ ప్రజల ఆశీర్వాదం ఉంటే ఖచ్చితంగా ప్రజలందరికీ కూడా సొంత ఇల్లు కళ నెరవేరుస్తాం. ఇప్పుడు ఒకవేళ నిజంగా దేవుడి దయతో ప్రజల ఆశీర్వాదంతో నేను ఎమ్మెల్యే జగనన్న ఎట్లాగ ముఖ్యమంత్రి అవుతారు, అయిన తర్వాత రానున్న 5 సంవత్సరాల్లో నిరుపేద అన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా సాచ్యురేషన్ పద్ధతిలో 100% ప్రయత్నం చేస్తాను. నాకు ఇల్లు లేదు నేను పేదవాడిని అనే పదం రానివ్వు, ఆ రకంగా ఇల్లులు కట్టించే బాధ్యత కూడా తీసుకుంటాం. ఎందుకని లేట్ అయింది? మిగతా చోట్ల బిగినాయి, 9 లక్షల ఇల్లు పూర్తయినాయి కదా. ఇక్కడ రాజమండ్రిలో కొన్ని కోర్ట్ కేసెస్ ఇష్యూస్ నడిచినాయి. ఇప్పుడు రాజమండ్రి అనే కాదు, జనరల్గా ఎక్కడైతే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేస్ ఉన్నారో, ఎమ్మెల్యేస్ ఉన్న చోట వీళ్ళకి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ చేసింది ఏంటంటే జనరల్గా జగనన్న ఇల్లు ఇచ్చి ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇల్లు కట్టిస్తూ ఉంటే మీరు యాజ్ ఎ బెనిఫిషరీ మీరు అనుకోండి, మీరు ఎప్పుడు గ్రాటిట్యూడ్ ఉంటుంది కదా, నాకు ఎవరు ఇచ్చాడు ఇల్లు, ₹1 లంచం లేకుండా, ₹1 ఏ రకమైన కమిషన్ లేకుండా ఇవాళ ఒక సొంతంగా ఇంటికి తీసుకొచ్చి వాలంటీర్ చేత పట్టా ఇప్పించారు. మరి ఇంటికి తీసుకొచ్చి ఇంత ఉన్నప్పుడు ఆ గ్రాటిట్యూడ్ ఎట్లాగా ముఖ్యమంత్రి గారి పైన ఉంటుంది. మరి తెలుగుదేశం పార్టీ నాయకులకి అది నచ్చదు, ఆబ్వియస్లీ ఎవరికి నచ్చదు, అపోజిషన్ వాళ్ళకి. వాళ్ళు ఏం చేశారంటే కేసులు వేయడం, కోర్టులకు వెళ్ళడం, కేసులు వేయడం, ఏదో రకంగా స్టే తీసుకొచ్చి అడ్డుకునే ప్రయత్నం చేశారు. దాంట్లో భాగంగా ఎక్కడైతే ఎమ్మెల్యేస్ సిట్టింగ్ ఎమ్మెల్యేస్ తెలుగుదేశం పార్టీ ఉన్నారో అక్కడ సాధ్యమైనంత వరకు చాలా చోట్ల ఒక 5-6 చోట్ల ఈ రకమైన కోర్టు కేసులు జరిగినాయి. పబ్లిక్కి తెలుసా విషయం? పబ్లిక్ తెలుసు అండి, మేము వెళ్ళిన చోట ప్రతి చోట మేము మాట్లాడతాం. అమ్మ జగనన్న 30 లక్షల ఇల్లులు ఇస్తూ ఉన్నారు, రాజమండ్రిలో ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే వాళ్ళ కుటుంబం ఏదో రకంగా అడ్డుకునే ప్రయత్నం చేశారు. వాళ్ళు వేసిన వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు అని తెలుసా? వాళ్ళు తెలుగుదేశం అండి, అప్పుడు తెలుగుదేశం జనసేన వీళ్ళందరూ బ్యాచ్ చేశారు అని తెలుసా పబ్లిక్? తెలుసు అండి. వాళ్ళు కోర్టు కేసులు వెళ్ళారు, దాని తర్వాత కోర్టు కూడా కొంత ఇంటర్మ్ రిలీఫ్ ఇచ్చింది. రిలీఫ్ ఇచ్చిన తర్వాత కూడా ఇంకా కొన్ని మళ్ళీ దాన్ని అపీల్కి వెళ్ళడం, ఇలా రకరకాలు జరిగినాయి. సాధారణంగా రాజమండ్రి అంటే కులపు కోట అంటారు, కమ్మ సామాజిక వర్గానికి బలమైనటువంటిది, అందుకోసమే తెలుగుదేశం పార్టీకి సంబంధించినంతవరకు. అటేమో అటొక్క క్యాస్ట్ ఈక్వేషన్ ఉంది, రెండో పక్కన ఇక్కడ కొప్పుల వేలమకి సంబంధించి అవతల అభ్యర్థి. మీరు వచ్చేటప్పటికి ఆల్రెడీ క్రిందసారి మాకు సెట్టిబల్జీలు ఓట్లే లేదని ఓపెన్ అప్ అయ్యారు అన్నటువంటిది కూడా లేదు. అది మరి అసలు ఈ మాటలు మరి మీరు ఎక్కడి నుంచి తీసుకుని వచ్చారు నాకేది తెలీదు. నేను ఎప్పుడు కూడా ఇలాంటి పదాలు నా నోట్లోంచి ఒక్క ముక్క కూడా రాదండి. ఎందుకంటే సెట్టబల్జీలు నా కులం అయినప్పుడు నేను ఎందుకు అట్లా మాట్లాడతాను? ఇప్పుడు ప్రత్యర్థులు ఏదో రకంగా ఇల్లు నేను చెప్పాను కదండి, వర్డ్ ఆఫ్ మౌత్ స్ప్రెడ్ చేస్తూ ఉంటారు. ఇది నా కులం నాకు వేయకపోతే ఎవరు కొట్టేస్తారు. సో ఒకటి మీరు అనేది కమ్మ సామాజిక వర్గము అని మీరు చెప్తా ఉన్నారు.
రాజమండ్రి అని అంటే దిస్ ఇస్ మినీ ఇండియా అండి. ఇక్కడ రాజమండ్రిలో ఒక కులం ప్రాబల్యం అంటూ ఏం లేదు. ఇప్పుడు కాపులు ఉన్నారు, సట్టబల్జలు ఉన్నారు, అదే రకంగా వీవర్స్ కమ్యూనిటీ, దేవాంగులు, పద్మశాలీలు, తూర్పు కాపులు, ఎస్సీస్, అదే రకంగా కొప్పుల వెలమ, యాదవాసు, మొత్తం అన్ని కులాలకి సమానంగా మోర్ ఆర్ లెస్ ఒక కులం ఇంత డామినేషన్ ఉంది అని ఏం లేదు రాజమండ్రిలో. ఈవెన్ మీరు నార్త్ ఇండియన్ చూస్తే 25,000-30,000 మంది ఉన్నారు. ముస్లిమ్స్ చూస్తే దగ్గర 18,000-20,000 మంది ముస్లిమ్స్ ఉన్నారు. అలాగే క్రిస్టియన్స్, మా ఎస్సీ సామాజిక వర్గం, అన్నీ ఇంకా ఇది ఒక కలగలుపు అనమాట అండి. లాస్ట్ మీరు గతంలో రాజమండ్రి వచ్చేటప్పటికి భారతీయ జనతా పార్టీ సెంట్రల్లో అధికారంలోకి వస్తుంది అన్నప్పుడు ఇక్కడ దాని ఇంపాక్ట్ కనిపించింది, ఈవెన్ ఎమ్మెల్యే ఎంపీగా. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ మళ్ళీ మోడీ ఇంపాక్టే కనబడుతుంది దేశవ్యాప్తంగా. అటు పురంధేశ్వరి స్వయంగా పోటీ చేస్తుంది. ఆ ఇంపాక్ట్ ఇక్కడ ఉండదు అనుకుంటున్నారు? నేను ఒకటి చెప్తున్నానండి, ఇప్పుడు రాజమండ్రికి లోకల్స్ పనిచేయరండి. అసలు ఈ పారాషూట్లు ఎందుకండి మనకి? ఇప్పుడు నేను ఇప్పుడు 10 సంవత్సరాలు ఇప్పుడు మీకు ఎపిసోడ్ చెప్పా. ఒక ఆమె ఏమో విజయనగరం అదే శ్రీకాకుళం నుంచి వచ్చింది, ఒక ఆయన ఏమో హైదరాబాద్ నుంచి వచ్చాడు. మరి ఇప్పుడు పురంధరేశ్వరి గారు కూడా హైదరాబాదు లేకపోతే వేరే ప్రాంతం ఎక్కడి నుంచి. ఈ పారాషూట్లు అవసరమా అని అడుగుతున్నా. ఇప్పుడు ఊరు పైన మమకారం ఉండదండి. ఇప్పుడు జనరల్గా బయట ఊరోడు ఈ ఊరికి వచ్చి ఏం చేస్తాడండి? ఇప్పుడు జనరల్గా నేను ఇక్కడ పుట్టి పెరిగాను, ఐ లవ్ రాజమండ్రి, నేను రాజమహేంద్రవరాన్ని అమితంగా ప్రేమిస్తాను. నా ఫ్యామిలీని నేను ఎలా చూసుకుంటానో నా ఊరిని నేను అలా చూసుకుంటాను. మీరు పొద్దున్న లెగిస్తే నేను గుడ్ మార్నింగ్తో స్టార్ట్ చేస్తాను, గుడ్ మార్నింగ్ రాజమండ్రి. దీని తర్వాత రచ్చబండ కార్యక్రమం పెడతాం. ఊర్లో ఆఫీసర్లను పడుకోనివ్వను నేను. నాన్ స్టాప్ అర్ధరాత్రి 12ంటికి కూడా ఫోన్ కొడతాను. నేను ఏదైనా ఇటుపక్క వెళ్ళినా, వెళ్తూ శానిటేషన్ సరిగ్గా లేకపోయినా, లేకపోతే ఇంకొకటి ఏదైనా ఇష్యూస్ ఉన్నా, లైట్స్ స్ట్రీట్ లైట్స్ లేకపోయినా, ఆ రకంగా ఊరు పైన అమితంగా ప్రేమిస్తాం కాబట్టి ఊరికి మంచి చేస్తాం. ఇప్పుడు పురంధరేశ్వరి గారు నాన్ లోకల్, అసలు రాజమండ్రికి కర్మ ఏంటి అని అడుగుతున్నారు. ఇప్పుడు డాక్టర్ గూడూరి శ్రీనివాస్ గారు మాకు ఎంపీ క్యాండిడేట్ ఇక్కడ. ఆయన మంచి వ్యక్తి, బేసికల్గా ఇది సేమ్ రాజమండ్రినే. ఆయన ఎన్నో సంవత్సరాలు 20 years నుంచి ఇక్కడే ప్రాక్టీస్ చేస్తున్నారు, పల్మనాలజిస్ట్. ఆయన పేదలు వెళ్తే ఫీజు తీసుకోడు. ఆయన కలవాలంటే కనీసం 2 గంటలు పడుతుంది, అంత బిజీ డాక్టర్. అలాంటి డాక్టరు సమాజ సేవ చేయాలి అని నేనే వెళ్ళి ఇన్వైట్ చేశాను. ఇన్వైట్ చేస్తే ఆయన వచ్చాడు. వచ్చి ఇలాంటి వాళ్ళు ఎడ్యుకేటెడ్ పీపుల్, ఎడ్యుకేటెడ్ యంగ్స్టర్స్ రావడం వలన సమాజం బాగుపడుతుంది. మీకు తెలుగుదేశం పార్టీ గురించి మీరు ఇందాక ప్రస్తావన ఎత్తారు కాబట్టి నేను చెప్తున్నా. ఒక రాజమండ్రిలో ఒక బ్లేడ్ బ్యాచ్ కల్చర్ ఉంది, ఒక గాంజా బ్యాచ్ కల్చర్ ఉంది. మీకు తెలుసో తెలీదో, నేను రాకముందరు, ఎంపీకి రాకముందరు సుమారుగా ఈ రౌడీ షీట్స్ కానీ లేకపోతే ఈ రకంగా చూస్తే 350-400 మంది ఉండేవారు. ఇవాళ మనం తీపిచ్చింది 790 మందిని తీపిచ్చాం. ఇవాళ వీళ్ళందరూ ఎక్కడి నుంచి వస్తున్నారు? రాజకీయ అండదండలు లేకపోతే రారు ఇలాంటి వాళ్ళందరూ కూడా. మరి ఇలాంటి వాళ్ళని పెంచేవాళ్ళు ఎవరు? అసలు మీకు ఎవరినైనా మీరు ప్రజల్ని వెళ్ళి అడగండి, నా దగ్గర ఒక గూండా బ్యాచ్ కానీ, రౌడీ బ్యాచ్ కానీ, హై హ్యాండెడ్ చేసేవాళ్ళు కానీ ఎవరు కూడా నా దగ్గర ఉండరు. ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళు పొద్దున్న లెగిస్తే వాళ్ళు పెంచి పోషించేది వాళ్ళనే. ఎవరైతే ఈ సోకాల్డ్ ఎమ్మెల్యే భర్త ఉన్నాడో అతను చేసే పనే ఇది. వాళ్ళు ఎక్కడైనా మొత్తం మీరు చూసుకోండి, కుర్రోళ్ళని హై హ్యాండ్ చేసేవాళ్ళని అందరినీ వాళ్ళే ఉంటారు. వాళ్ళందరినీ ఊరి మీద వదులుతూ ఉంటారు అనమాట. రైట్. అంటే మీరు ఎంపీగా కంటెస్ట్ చేసినటువంటి సందర్భంలో మీరే ఎంపీ కాబట్టి స్వయంగా మీ ఇంపాక్ట్ అసెంబ్లీ సీట్ల మీద పడింది. ఈ దఫా వచ్చేటప్పటికి ఆ ఇంపాక్ట్ మీకు వస్తుందా ఎంపీ నుంచి అసెంబ్లీకి? అంటే మీ వలన ఆయన గెలవాలా, ఆయన వల్ల మీరు గెలుస్తారు? ఖచ్చితంగా అండి. ఇప్పుడు మీరు అన్నారు ఎంపీ ఇంపాక్ట్ ఇదైంది. ఇప్పుడు సీఎం గారు కూడా నన్ను లాస్ట్ మినిట్ దాకా ఎంపీకే పెట్టాలని అనుకున్నారు. ఎంపీయా ఎమ్మెల్యే అని రకరకాల ఆలోచనల్లో ఇంకా ఫైనల్గా ఎమ్మెల్యే పెట్టి ఎట్టి పరిస్థితుల్లో రాజమండ్రి సీట్ కొట్టాల్సిందే. నేను కూడా సీఎం గారిని అడిగా, అన్న మీరు నాకు రాజమండ్రి సిటీ ఇవ్వండి, నేను కొట్టి తీసుకొస్తాను, గెలిచి జెండా ఎగరేయిస్తాను ఇక్కడ రాజమండ్రిలో అని కొట్లాడి తీసుకుని వచ్చాను. సో ఢిల్లీలో కూడా ఇప్పుడు పర్ఫార్మెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చూస్తే ఐఎమ్ వెరీ మచ్ సాటిస్ఫాక్షన్, నాకు సాటిస్ఫాక్టరీగానే ఉంది. అలాగే మనం రాజమండ్రిని పార్లమెంట్లో ఢిల్లీలో ఆ తరహాలోనూ మనం మాట్లాడాము.
ఆ రకంగానే ఆ స్థాయిలోనే నిధులు తీసుకుని వచ్చాము. ఎప్పుడు అవకాశం దొరికినా పార్లమెంట్లో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ యొక్క హక్కుల గురించి మాట్లాడేవాడు. నేను సాక్షాత్తు ప్రధానమంత్రి గారు ఎదురుగుండా ఉంటుండగా కూడా నేను మాట్లాడాను, డైరెక్ట్గా మాట్లాడేశాను. సార్, వై ఈస్ దిస్ స్టెప్ మదర్లీ ట్రీట్మెంట్ టు ఆంధ్రప్రదేశ్? You being a father figure for the whole nation, one son has given a lot of wealth and one son is left out. Why is this stepmotherly feeling? ఇలా డైరెక్ట్గానే అడిగాను. నన్ను వెనకాల నుంచి మా వాళ్ళు కొంచెం కొంచెం స్లో ఆయన ఇది అవుతారేమో అని కొంత ఇది కూడా చేసినప్పటికీ కూడా నాకు ఆంధ్రప్రదేశ్ ఇయ్యాల్సిందే అని నేను గట్టిగానే మాట్లాడిన సందర్భాలు చాలా ఉన్నాయి. ప్రధానమంత్రి గారు ఎదురుగుండా కూడా మాట్లాడారు. మరి ఎందుకని పార్లమెంట్ కాకుండా అసెంబ్లీకి? ఇప్పుడు ఒకటండి, ఇంట గెలిచి రచ్చ గెలవాలా. సో ఖచ్చితంగా రాజమండ్రిలో జెండా ఎగరేయాలి. జెండా ఎగరేయడానికి ఇప్పుడు రాజమండ్రి అసెంబ్లీ సీట్ అనే కాదు, పార్లమెంట్ కొడతాము. రాజమండ్రి అసెంబ్లీ, పార్లమెంట్, రేపు జరగబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా మేయర్ సీట్ కూడా ఖచ్చితంగా కొడతాం. రేపు బ్యాంక్ ఎలక్షన్స్, ఏ ఎలక్షన్స్ అయినా కానీ రాజమండ్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కంచుకోట చేసి తీరుతాం. అంటే మనం కుల ఈక్వేషన్స్లో చూసుకున్నప్పుడు కమ్మ కాపు సామాజిక వర్గాల తొలిసారి పూర్తి స్థాయిలో మమేకమవుతున్నారు పవన్ కళ్యాణ్, చంద్రబాబు. ఇక్కడ కాపు సామాజిక వర్గం బలం కూడా స్ట్రాంగ్గా ఉంది. అది ఎలా ఉంటుంది మీ మీద? అంటే నా వరకు అండి, నాకు కులం లేదండి, నాకు మతం లేదు. ఇవాళ నేను ప్రజలకు కూడా ఒకటే చెప్తా ఉన్నా, ఇవాళ రాజమండ్రి అభివృద్ధి మంత్రం మాట్లాడుతున్నాం. జగనన్న సంక్షేమ మంత్రం, రాజమండ్రి అభివృద్ధి మంత్రం, ఈ రెండు మంత్రాలే చెప్తున్నాం. ఇది జరిగితే ఆశీర్వదించండి. ఇప్పుడు మీరు ఏ కులమైనా కానివ్వండి, నేను ఆ కులాల్లో ప్రస్తావనకు నేను పోను. నేను ఒకటే మాట్లాడుతున్నా, ఇవాళ మన ఊరు బాగుందా లేదా. నాకు తెలిసి జనరల్గా ఎవరైనా కానీ, ఒక ఆలోచన ఉన్న ప్రజలు ఎవరైనా కానీ రెండే కోరుకుంటారు. ఒకటి, ఈ ప్రభుత్వం వలన నా కుటుంబానికి ఏమైనా మేలు జరిగిందా ఈ 5 సంవత్సరాలు. రెండోది, ఈ 5 సంవత్సరాల్లో ఈ ప్రభుత్వం వలన మన ఊరు ఏమన్నా మారిందా. ఈ రెండే కోరుకుంటాం. ఈ రెండు నేను చేసి చూపించాం. రాజమండ్రిలో జగనన్న దయతో ఈ రెండు కూడా జరిగినాయి. సో జరిగి ప్రజల ముందరకు పోతున్నాం. ఇది జరిగింది కదమ్మా, ఆశీర్వదిస్తారా లేదా అని అడుగుతున్నాం. ఇదివరకు జరిగిందా, ఇదివరకు వాళ్ళు ఏమన్నా చేశారా. ఇప్పుడు ఇంకొక మాట కూడా ఎడిషన్తో, ఇప్పుడు ఏదైతే సోకాల్డ్ ఎమ్మెల్యే క్యాండిడేట్ ఉన్నారో వాళ్ళ కుటుంబం 16 సంవత్సరాల పదవుల్లో ఉన్నారు. ఒక ఎమ్మెల్యేగా, మేయర్గా, అదేవిధంగా మేమిచ్చిన ఎమ్మెల్సీ, జగనన్నకు వచ్చిన ఫస్ట్ ఎమ్మెల్సీ ఆయన ఆదిరెడ్డి అప్పారావుకి ఇస్తే ఆయన వెంటనే వితిన్ 6 monthsలో గోడ దూకి వెళ్ళిపోయాడు చంద్రబాబు దగ్గరికి. వచ్చిన మొట్టమొదటి ఎమ్మెల్సీ పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు, లేదన్నా నాకు ఇవ్వకపోయినా పర్వాలేదు ఆయనకి ఇవ్వండి అని ఆయన జగనన్న రిక్వెస్ట్ చేస్తే ఆయనకి ఇస్తే, ఆయనకి అసలు ఏమి గ్రాటిట్యూడ్ ఉందండి. పచ్చి అవకాశం అది. సరే, 6 సంవత్సరాలు, 5 సంవత్సరాలు మేయర్, 5 సంవత్సరాలు ఎమ్మెల్యే, 6 సంవత్సరాలు ఎమ్మెల్సీ, 16 సంవత్సరాలు వాళ్ళు పదవులు చేశారు కదా. ఒక్కటంటే ఒకటి, ఒక డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఒకటైనా చెప్పమని నేను అడుగుతున్నా, ఛాలెంజ్ చేస్తూ ఉన్నా. ప్రతి ప్రెస్ మీట్లో, ప్రతి మీడియాలో నేను చెప్తున్నాను, వాళ్ళు దానికి నోరిప్పరే. 16 సంవత్సరాలు పదవులు తీసుకొని ఏం చేశారని అడుగుతున్నా. అసలు తెలుగుదేశం పార్టీకి ఓటు ఎందుకు వేయాలని అడుగుతున్నా. ఏదన్నా మేలు చేస్తే ఇగో పలానా మేలు చేసాము, ఊరికి ఇచ్చేసామని చెప్పాలి కదా. ఓటు కూడా చెప్పరు. అంటే 16 సంవత్సరాలు ఏం చేశారు? డబ్బులు సంపాదించారా? వడ్డీ వ్యాపారాలు చేశారు, చెట్ల వ్యాపారాలు చేశారు. మొన్న సెంట్రల్ జైలుకి వెళ్ళొచ్చారు కదా. ఏం చేశారండి? కోట్లాది రూపాయలు. వాళ్ళ జీవితం ఎట్లా ప్రారంభమైందండి? ఆయన ఆదిరెడ్డి అప్పారావు అనే వ్యక్తి జీవితం సైకిల్ మీద ప్రారంభమైంది. సైకిల్ ఎక్కడో వెస్ట్ గోదావరి నుంచి ఇక్కడికి వచ్చి వలస వచ్చారు. ఇక్కడ వచ్చి ఏదో టీచర్ ఉద్యోగం చేసుకున్నాడు. టీచర్ ఉద్యోగం చేసుకుని ఇన్ని 100 కోట్లు ఎట్లా సంపాదించాడు? పదవిని అడ్డు పెట్టుకునే కదా. వాళ్ళ వ్యాపారాలు ఏంటి? చెట్ల వ్యాపారం. ఇదివరకు గుమాస్తా పనిచేసేవాడు, చెట్ల వ్యాపారం చేసి ఆయన బుచ్చయ్య చౌదరి గారిని పట్టుకొని చెట్లు వేయించుకొని అలా అంచెలంచెలుగా ఎదిగి చక్కగా వడ్డీ వ్యాపారాల్లో దిగి అధిక వడ్డీలు దండి ఈ పదవులను అడ్డు పెట్టుకుని వ్యాపారాలు చేస్తున్నారు. నేను అదే అడుగుతున్నా, అసలు వడ్డీ వ్యాపారం చేసేవాళ్ళు ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా అవసరమా అని అడుగుతున్నా.
వడ్డీ వ్యాపారం చేసే మనస్తత్వం ఎట్లా ఉంటుందండి? ఎట్లా ఉంటుంది జనరల్గా? మీకు 10 లక్షలు వడ్డీ వ్యాపారస్తుడు అప్పిచ్చాడు అనుకోండి, ఆయన పొద్దున్న లేచి దేవుడికి దండం పెట్టుకుంటాడు. ఏమని పెట్టుకుంటాడంటే, ఈయన వడ్డీ కట్టకూడదని పెట్టుకుంటాడు. ఎందుకంటే మీరు ఒక 50 లక్షలు ఎంతో ఆస్తి అతనికి తనఖా పెడతారు కదా, ఆ ఆస్తి తనది అయిపోతుంది. అట్లాగే మీరు రాజమండ్రిలో ఏ మూలకైనా మీరు చూడండి, వాళ్ళ కుటుంబం పేరు మీద లేకపోతే వాళ్ళ గుమస్తాల పేరు మీద ప్రతి చోట ఒక 100 గజాలు 50 గజాలు స్థలాలు వాళ్ళ పేర్ల మీద ఉంటాయి. అలా ఓ 30-40 ఉంటాయి కనీసం. అయినా ఎలా గెలవగలిగారు? అదే ఒక సమర్థవంతమైన నాయకుడు ప్రశ్నించేవాడు లేక, ఆపోజిషన్ నుంచి. కుమ్మక్క రాజకీయాలు రాజమండ్రిలో ఇప్పుడు దాకా కాంగ్రెస్ పార్టీ కానీ లేకపోతే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ ఎన్ని సంవత్సరాలు ఇంత వేవ్లో కూడా పోయాము అని అంటే, రౌత్ సూర్యప్రకాష్ రావు గారు ఏం తక్కువ ఏం కాదు. ఆయన కూడా 2 times ఎమ్మెల్యే. బుచ్చయ్య చౌదరిని గెలిచినవాడు ఆ వ్యక్తి రౌత్ సూర్యప్రకాష్ రావు. మరి అలాంటి వ్యక్తి ఓడిపోయాడు అని అంటే అందులోనూ చాలా భారీ మెజారిటీతో ఇక్కడ కోల్పోవడం జరిగింది. ఇంటర్నల్ బికరింగ్స్. ఈయన ఆదిరెడ్డి అప్పారావు అన్న అతను ఈ వడ్డీ వ్యాపారాలు దీంట్లో వీళ్ళందరినీ కూడా అధిక వడ్డీలు ఒక్కొక్కరికి అప్పులు ఇవ్వడం, వాళ్ళని మొత్తం క్యాడర్ని అందరినీ మా క్యాడర్ని కూడా అలాగా వశపరుచుకునే కార్యక్రమాలు చేయడం, ఈ రకమైన చీప్ పాలిటిక్స్ చేశాడు. ఈ ట్రిప్ వాళ్ళకి లాస్ట్ ట్రిప్ 30,000 మెజారిటీ ప్లస్ 25,000 జనసేనకు వచ్చినాయి. అప్పుడు ఈ రెండు కలిపితే 55,000 మేము ఓపెనింగ్ స్కోర్తో బిగిన్ అయ్యామని చెప్తున్నారు వాళ్ళు. అది మనం అనుకోవడమే, వాళ్ళు అనుకోవడమే. ఆ లెక్కల్లో వాళ్ళు ఆ ఊహలో ఉంటే వెరీ వెల్. మీకెలా? వెరీ వెల్ అంటున్నా. వాళ్ళు ఆ ఊహలో ఉంటే వెరీ వెల్. ఇప్పుడు నేను చెప్తున్నానండి, ఇప్పుడు ఆ పాత ఎలక్షన్కి ఇప్పటికీ అసలు పొంతన లేదు. మీరు ఇప్పుడు వెళ్ళండి, బయట తిరగండి, బయట తిరిగి ఎవరినైనా అడగండి, ఏదర్ భరత్ లేకపోతే తెలుగుదేశం అని అంటే మీకు మెజారిటీ సభ్యులు ఏం చెప్తారు మీరే కనుక్కోండి. అంటే రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేస్తున్నాడు, జగన్ని గద్దె దించాలి కాబట్టి మిమ్మల్ని అందరినీ దించాలని కదా. నేను ఒకటే చెప్తున్నాను అన్న, ఇప్పుడు లాస్ట్ టైం 151 సీట్లు వచ్చినాయి కదా. ఇవాళ మా జగన్ అన్న చెప్పిన మాట ఏంటంటే వై నాట్ 175? వై నాట్ 175 అనే పదము ఏదో ఫ్లూక్గా మాట్లాడిన మాట కాదు. ఇవాళ వై నాట్ 175 అంటే మేము సాచురేషన్ పద్ధతిలో ప్రతి నియోజకవర్గానికి, ఈవెన్ కుప్పం తీసుకోండి, 2.5 లక్షల మంది ఓటర్స్ ఉంటే అందులో మీకు కనీసం 2,20,000 ఓటర్స్కి మొత్తం సంక్షేమ పథకాలు వెళ్తున్నాయి. నువ్వు తెలుగుదేశమా లేకపోతే జనసేన వైసీపీ సంబంధమే లేదు. సంబంధం లేకుండా సంక్షేమ పథకాలు ఇస్తానే ఉన్నారు. ఇప్పుడు మీకు లాస్ట్ టైం చంద్రబాబు నాయుడు గారు ఆయన చెప్తా ఉన్నాడు, నేను వేయించిన రోడ్లు మీరు వాడుకుంటున్నారు, నేను వేయించిన టాయిలెట్లు కూర్చుంటున్నారు, డ్రైన్లు వాడుతున్నారు, ఓటు ఎందుకు వేయరు అంటే అదే విచ్ఛిన్నం అంటున్నారు కదా. ఇప్పుడు మీరు అట్లా ఇవ్వడం ద్వారా పనిచేసి ప్రభుత్వ సొమ్ములు పనిచేస్తే అది అభివృద్ధి అని అడుగుతున్నారు. అన్న నేను ఒకటి చెప్తాను, మీరు సీనియర్ జర్నలిస్ట్ కదా. ఇప్పుడు అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానం ఏంటండి? సమాజంలో సమాజ స్థాపన జరగాలి. రియల్ డెవలప్మెంట్ అంటే నేను చెప్పమంటారా, ఎత్తైన భవంతులు కట్టేసి 100కి ఒక 5-6 ఇంకా వాళ్ళ అపర కోటీశ్వర్లు అయిపోయి స్లమ్స్లో ఉండిపోయి ఇంకా కిందన హీనాతిహీనమైన పొజిషన్స్లో ఇంకా వీళ్ళు కింద స్థాయికి వెళ్ళిపోతే అది డెవలప్మెంట్ అన్నారన్న. డెవలప్మెంట్ అంటే మొత్తం పేదలు ఎప్పుడైతే ఒక ఉన్నతమైన స్థానాలకు వస్తూ ఉంటారో, పేదరిక నిర్మూలన జరుగుతుందో దాన్నే రియల్ డెవలప్మెంట్ అంటారు. ఇవాళ మీరు నీతి ఆయోగ్ రిపోర్ట్స్ మీరు చూసినట్టయితే 2014-15 సంవత్సరానికి గాను సుమారుగా 11.9% పవర్టీ లైన్ ఉంది ఆంధ్రప్రదేశ్లో. రీసెంట్ రిపోర్ట్స్, రీసెంట్ కూడా కాదు, 2020-23 ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఆ టైం చూస్తే 4.2%కి పవర్టీ లైన్ దిగిపోయింది. అంటే పేదరిక నిర్మూలన జరుగుతుంది. పేదరిక నిర్మూలన అంటే ఇవాళ తీసుకొచ్చి ఏదో ఫ్రీబీస్ ఇచ్చేశారు, డబ్బులు పంచేశారు, అది పంచినట్టు కాదన్న. నేను ఇవాళ చెప్తున్నా, అమ్మఒడి పథకం ఇస్తున్నారు, 15,000 ఇస్తున్నారు, అది ఫ్రీబీస్ అని మీరు భావిస్తున్నారా? చెప్పండి, మీరు చెప్పండి అన్న, ఫ్రీబీస్ అని భావిస్తున్నారా? నా అభిప్రాయం కాదు, అసలు మామూలుగా మీరు యాజ్ అ కామన్ మ్యాన్గా మీరు చెప్పండి. నేనైతే అనుకునేది పిల్లలకి బాగు, వాళ్ళు కూలీకి వెళ్ళకుండా డబ్బులు గవర్నమెంట్ ఇస్తున్నాను. 100% కదా. ఇవాళ ఎరాడికేషన్ ఆఫ్ చైల్డ్ లేబర్,
ఇప్పుడు 15,000 రూపాయలు డబ్బులు లేని తల్లిదండ్రులు ఉంటారు. వాళ్ళు రోజుకి ఒక 300, 400, 500 సంపాదించుకుంటారు. సో వాళ్ళ ఫ్యామిలీ గడవడానికి ఒక 500-600 రూపాయలు డబ్బు వస్తుంది. సో వాళ్ళ పిల్లలు 2-3 పిల్లలు ఉంటారు. ఆ పిల్లల్ని కూడా పనులకు పంపిస్తే వాళ్ళు కూడా రోజుకో 300-400 డబ్బు తెస్తారు. సో దాంతో ఫ్యామిలీ గడుస్తుంది. సో ముఖ్యమంత్రి గారి ఆలోచన ఏంటంటే, నేనే డబ్బు ఇస్తాను, మీ పిల్లల్ని బళ్ళకి పంపించండి, మీరు ఆ 15,000 రూపాయలు మీ దగ్గర పెట్టుకోండి. గవర్నమెంట్ స్కూల్స్ ఇవాళ అద్భుతంగా తయారు చేస్తూ ఉన్నారు, నాడు నేడు కింద. నాకు ఇవాళన్న రోజుకి మీకంటే ఎక్కువ ఇప్పుడు మీరు ఒక అమ్మ ఒడిస్తే వాళ్ళు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి. ఈవెన్ షర్మిలే చెప్తోంది, మీరు అందరికి ఇస్తానని చెప్పి నేనే 2 ఇస్తానని హామీ ఇచ్చాను, చివరికి మోసం చేశాడు మా అన్నయ్య అని. నేను ఒకటి చెప్తానన్న, ఇప్పుడు రాష్ట్రం తాలూకా పరిస్థితులు మనం ఆలోచన చేయాలి. అసలు ఇవాళ 3 సంవత్సరాలు కరోనాతో పోయింది. 2 సంవత్సరాల్లో సంపద సృష్టిస్తూ ఉన్నారు ముఖ్యమంత్రి గారు. ఏం చంద్రబాబు నాయుడు గారు ఖజానా నింపి పెట్టేసి ఏం వెళ్ళలే. మీకు తెలుసో తెలీదో, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి పదవి దిగిపోయిన టైంకి రాష్ట్ర ఖజానాలో డబ్బు కేవలం 100 కోట్ల రూపాయలు ఉంది. యనమల రామకృష్ణుడే చెప్పాడు 100 కోట్ల రూపాయలు. మరి ఆ నెల అవ్వాతాతలకు పెన్షన్ ఇవ్వాలన్నా, ఆ నెల ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వాలన్నా నాకు తెలిసి 8,000 కోట్లు కావాలి నెల. మరి డబ్బు ఎక్కడి నుంచి తేవాలన్నా, ఎక్కడి నుంచి తీసుకురావాలి? ఇంత సీనియర్ మోస్ట్ వ్యక్తి చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసి ఖజానా ఆ నెలకి సరిపడైన డబ్బు పెట్టాలి కదా. ఎంత దుర్మార్గం అండి ఇది. సరే, మళ్ళీ అప్పుడు ఎక్కడో చోట నుంచి అడ్హాక్ బ్యాంక్ నుంచో తెచ్చుకొని అయ్యో కట్టాల్సిన పరిస్థితులు తీసుకుని వచ్చారు. మరి ఇది దారుణం కదా. మరి ఇవాళ ఆ పరిస్థితుల దగ్గర నుంచి ఇవాళ సంపద సృష్టిస్తూ ఉన్నాం. సంపద సృష్టిస్తూ ఒక పక్కన అప్పులు చేస్తూ ఎంతో కొద్దో గొప్ప FRBM లిమిట్స్లో బేస్ చేసుకొని కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన వెసులుబాటు ప్రకారంగా కొంత అప్పు చేస్తున్నాము, కొంత సంపద సృష్టిస్తున్నాము, దాంతో ఈ సంక్షేమం చేస్తున్నాము, ప్లస్ అభివృద్ధి కూడా చేస్తూ ఉన్నాం. ఇప్పుడు 15,000 రూపాయలు ఇవాళ ముఖ్యమంత్రి గారు ఏదైనా ఒక మాట ఇస్తే దాన్ని 100% నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. కొన్ని 1, 2, 6 అక్కడక్కడ ఏదైనా చిన్న చిన్న లోపాలు ఉంటే ఉండొచ్చు అక్కడ ఉన్న పరిస్థితులకి, కానీ మనసు స్వచ్ఛం, 100% నిలబెట్టుకోవడానికే ప్రయత్నం. అంటే రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారు అన్న మాట ప్రతిరోజు పవన్ కళ్యాణ్ నోటి వెంట. అదే సందర్భంలో రాష్ట్రం ఆల్రెడీ నాశనం అయిపోయింది, 34 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయింది, ఇప్పుడు ఇంకొక ఇవాళన్నా బాగు చేసుకోవాలని చంద్రబాబు నోట. వాళ్ళిద్దరూ తోడు ఇప్పుడు పురంధేశ్వరి. ఈ ముగ్గురి మాట 3 వర్గాలకు సంబంధించినటువంటి యాడ్. మీకేమో ఇప్పుడు మీలాగా మాట్లాడుతున్నటువంటి వాళ్ళు మీ పార్టీలో లిమిటెడ్గా ఉంటారు, పబ్లిక్లోకి అయితే ఇదే వెళ్తుంది కదా. రాష్ట్రం వాళ్ళైతే కనుక గబక్కని మీరు అడిగారంటే ఏ రాష్ట్రం యాడ్ ఉంది, అభివృద్ధి ఏముంది అంటున్నారు. రోడ్డు చూపెడుతున్నారు మీరు, జనాలకి డబ్బులు పంచడం తప్పించి ఒక్క రోడ్డే లేదు, ఒక కాలువ కట్టలేదు, నీళ్ళు ఇవ్వలేదు, సాగునీటి ప్రాజెక్ట్ ఇవ్వలేదు. ఎలాగ ప్రజలు కన్విన్స్ అవుతారు? అండ్ నేను ఒకటి చెప్తానన్నా, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి మాటలు మనం పెద్దగా సీరియస్గా తీసుకోని అవసరం లేదు. హీఈస్ నాట్ అన్ ఫుల్ టైం పొలిటీషియన్. అతను ఏదో టైం పాస్కిను లేదా పార్ట్ టైం పొలిటీషియన్ కిందనే మీరు పరిగణించాలి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు గతంలో మాట్లాడిన మాటలు మీరు క్లోజ్గా వాచ్ చేస్తారు. ఎట్లాగా ఆయన నేరుగా లోకేష్ గురించి, చంద్రబాబు నాయుడు కొడుకు గురించి మాట్లాడాడు. లోకేష్ అవినీతిపరుడు, ఎంత అవినీతిపరుడు తండ్రికి తెలుసా, తండ్రికి తెలిసే చేస్తాడు. ఆయన ఇవాళ మాట్లాడిన మాట, నిన్న మాట్లాడిన మాట, మొన్న మాట్లాడిన మాట పొంతం లేదు. సో ఆయన గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత బెటర్. పాలిటిక్స్ పరంగా చంద్రబాబు నాయుడు గారు 14 years ముఖ్యమంత్రి కదండి. ఆయన 2014లో ఏం చెప్పి ముఖ్యమంత్రి అయ్యాడు? నాకు తెలిసి 3 బలమైన హామీలు. ఒకటి డ్వాక్రా మాఫీ అన్నాడు, ఆ డ్వాక్రా మాఫీ చేస్తా అన్నాడు, డ్వాక్రా మాఫీ చేయలే. ప్రధానమైనది రైతు రుణమాఫీ అన్నాడు, సుమారుగా 83,000 కోట్ల రూపాయలు రైతు రుణమాఫీ. ఆ రాష్ట్రం తాలూకా బడ్జెట్ ఆ సంవత్సరానికి 1,20,000, ఆ రోజుల్లో 1,40,000 కోట్లు, 20,000 కోట్లు ఉండింది. మరి ఆ రోజుల్లో అంత డబ్బుని ఏ రకంగా మాఫీ చేస్తాడు? జగనన్న నేను చేయలేను, ఎందుకంటే 83,000 కోట్ల రూపాయలు ఇయ్యలేము అని ఆయన నికార్స్ అయిన వ్యక్తిగా ఆయన ఒప్పుకున్నాడు. చంద్రబాబు నాయుడు దొంగబద్దాలు, ఆ దొంగబద్దాలతో అధికారంలోకి వచ్చాడు. ఇంకొక మాట ఏం చెప్పాడు? జాబ్ కావాలంటే బాబు రావాలన్నాడు. మరి ఎవరికి జాబులు ఇచ్చాడంట?
ఊర్లో ఇన్ని కోట్ల మంది, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇన్ని లక్షల మంది నిరుద్యోగులు ఉంటే ఎవరికి జాబులు ఇచ్చాడు? లక్షల మంది అప్పుడు జాబులు వచ్చినాయి అంటున్నారు బాబు గారు. అదే ఎంతమందికి ఇచ్చారు? కొన్నది ఆ వైట్ ప్రైవేట్ పేపర్ ఏదో, ఉద్యోగాలు లక్షల కొద్ది వైట్ పేపర్ ఏదో ఇవ్వచ్చు కదండి. నేను ఇంకోటి కూడా చెప్తాను. ఇప్పుడు ఎవరైనా ఇండస్ట్రీ పెట్టారనుకోండి, ఇప్పుడు ఫర్ ఇన్స్టెన్స్ ఇక్కడే మనకి అనపర్తిలో గ్రాసియం ఇండస్ట్రీ వచ్చింది. గ్రాసియం ఇండస్ట్రీలో కూడా జనరల్గా ఎక్కడైనా మీరు ఇండస్ట్రీ చూస్తే అవుట్ సైడ్ పీపుల్ వచ్చి ఇక్కడ వచ్చి వాళ్ళ స్టేట్ నుంచో లేదా వాళ్ళకి బాగా స్కిల్డ్ నమ్మకస్తుల్ని ఉద్యోగస్తులను తెచ్చుకుని పెట్టుకుంటారు. జనరల్గా లోకల్స్కి ఇచ్చే ప్రిఫరెన్స్ నాట్ ఈవెన్ 20% కూడా ఉండదు. కానీ ముఖ్యమంత్రి గారు ఒక బిల్ పాస్ చేశారు, సన్ ఆఫ్ ద సాయిల్, సన్ ఆఫ్ ద సాయిల్ అని. అంటే ఏ ప్రాంతంలో అయితే మీరు ఇండస్ట్రీ పెడుతున్నారో ఆ ప్రాంతంలో నివాసం ఉండే వాళ్ళకి 70%, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ 70 or 80 చెప్పారు, 70% ఉద్యోగాలు లోకల్స్కి ఇవ్వాలనేది. మరి ఇది చంద్రబాబు నాయుడు చేశాడా అని అడుగుతున్నా. అంటే అందుకు మీ దగ్గర ఇండస్ట్రీస్ రావట్లేదు అంటున్నారు కదా. అట్లా కాదండి, అది జనరల్గా ఇప్పుడు స్కిల్డ్ వాళ్ళకి నమ్మకస్తుల్ని అందు గురించి ఆ 30% తెచ్చుకోవాలి. ఇప్పుడు వాళ్ళకు కూడా బయట ఊర్ల నుంచి తీసుకొచ్చి బయట రాష్ట్రాల నుంచి తీసుకుని వచ్చి వాళ్ళకి అకామిడేషన్ ప్రొవైడ్ చేసి లేకపోతే వాళ్ళకి అస్తమానం ట్రాన్స్పోర్ట్ ప్రొవైడ్ చేసి అవన్నీ ప్రాబ్లం కదా. అదేదో ఆంధ్రప్రదేశ్లోనే స్కిల్డ్ లేబర్ ఉన్నారు, స్కిల్డ్ వర్కర్స్ ఉన్నారు, వీళ్ళందరికీ అవకాశాలు కల్పించమనే కదా. మీరు ఇప్పుడు చెప్పిన చాలా డెవలప్మెంట్ యాక్టివిటీస్ చెప్పారు. ఇప్పుడు వాళ్ళని చూస్తే ఒక హార్లిక్స్ కంపెనీ అని లేకపోతే ఒక ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అన్నటువంటిది గ్రోత్ తీసుకొచ్చాం. ఎక్కడండి ఇప్పుడు మీరు నా దగ్గర ఇప్పుడైతే లెక్కలు లేవు, కానీ కావాలంటే నేను మొత్తం లెక్కలతో చూపిస్తాను. మేము తీసుకొచ్చిన ఇండస్ట్రీస్, మేము బ్లూ స్టార్ ఇండస్ట్రీ అయితే కానివ్వండి, ఇక్కడ రాజమండ్రి పరిసర ప్రాంతాల్లోనే నేను చెప్తున్నాను ఒక ఎథనాల్ ప్లాంట్ గోకవరం దగ్గర వచ్చింది ఆల్రెడీ. ఎరెక్షన్ స్టార్ట్ అయింది. ఐ థింక్ ఇనాగ్రేషన్ దగ్గరలోనే ఉంది. ఇది కాకుండా బయో ఇథనాల్ లో గోకవరం దగ్గర, ఇక్కడ అనపర్తి దగ్గర గ్రాసియం కెమికల్ ఇండస్ట్రీ 2600 కోట్లతో అదొక ఇండస్ట్రీ వస్తుంది. ఆల్రెడీ రన్నింగ్, వర్క్ స్టార్ట్ అయింది, ఆల్రెడీ రన్నింగ్. నేనే చాలా మందికి లోకల్స్ కి రికమెండ్ చేశాను. నేను ఒకటే చెప్తున్నాను, రికమెండ్ చేసిన, ఇఫ్ ఈస్ స్కిల్డ్, ఇఫ్ ఈస్ ఫిట్ ఫర్ యువర్ ఇండస్ట్రీ, కైండ్లీ ప్రొవైడ్ హిమ్ సోర్స్ ఆఫ్ జాబ్ అని చెప్తున్నాం. ఇది కాకుండా మా గోపాలపురం కాన్స్టిట్యున్సీలో ఒక పేపర్ మిల్ది ఒకటి చర్చలు జరుగుతూ ఉన్నాయి, వైట్ ఫీల్డ్ పేపర్ మిల్ది. ఇది కాకుండా అక్కడ పామ్ ఇండస్ట్రీ దగ్గర నుంచి వచ్చే ఆయిల్ రిఫైనరీకి సంబంధించి వచ్చినాయి. తాడేపల్లిగూడెంలో ఈ పప్పులు ధాన్యాలు ఇవి ఉంటాయి కదా, దాని నుంచి రిఫైనరీకి సంబంధించి అది అంటే మినపగుళ్ళకి సంబంధించి ఒక ఇండస్ట్రీ వచ్చింది. అట్లా రకరకాల ఇండస్ట్రీలు వస్తున్నాయి. ఇప్పుడు ఒకటండి, ఇప్పుడు వాళ్ళ దగ్గర మీడియా ఉంది, మీడియా ఈనాడు, ఆంధ్రజ్యోతి, TV5, లేకపోతే ఇంకా రకరకాలు ఉన్నాయి. ఆయన పౌడర్ డబ్బా ఒకటిదో ఉంది, మా నాని అని చెప్తాడు. ఇలా రకరకాల వాళ్ళు 10 మంది మీడియా సర్కిల్ ఉన్నారు. 10 మీడియాలు ఉండడం వలన వాళ్ళు అదే వర్డ్ ఆఫ్ మౌత్ స్ప్రెడ్ చేస్తూ ఉన్నారు. మాకున్నది ఒకటే సాక్షి ఓపెన్గా, ఇంకా TV9, NTV అని ఇవన్నీ చూస్తారా, వాళ్ళందరూ ఎవరికి బయాస్డ్గా ఉండరు, వీళ్ళందరూ కూడా న్యూట్రల్గా ఉండి చేస్తూ ఉంటారు. అంటే కనీసం ఈ ఇండస్ట్రీస్ వచ్చినాయి అని మీరు ఎక్కడికక్కడ మీ ఎమ్మెల్యేలు ఎందుకని చెప్పుకోలేకపోతున్నారు? ఇప్పుడు మీరే ఉన్నారు, ఇప్పుడు నేను అడిగిన టైంలో తెలిసింది, మిగతాది పబ్లిక్ ఎలా తెలుస్తుంది? మీరు చెప్పింది వాస్తవమే, నేను కూడా యాక్సెప్ట్ చేస్తాను. కాకపోతే ఇప్పుడు ప్రజలందరూ కూడా మా దగ్గర బాగా ఎక్కువ ఫోకస్ అయింది, సంక్షేమ పథకాలు ఎక్కువ ఫోకస్ అయింది. ఎందుకంటే 2 గీతలు కనబడుతున్నాయి, ఈ గీత పెద్దగా ఉంది, ఈ గీత కిందన ఉంది. సో అందరూ ఈ పెద్ద గీత గురించి మాట్లాడుతున్నారు కానీ ఈ గీత గురించి మాట్లాడట్లేదు. మీరు ఇచ్చిన సంక్షేమం తీసుకుని వెళ్తున్నటువంటి వాళ్ళు దిక్కుమాలిన రోడ్లతో అల్లాడిపోతున్నారు. ఆ రోడ్లే మీకు అట్లా కాదు, ఇది అంతా కూడా జరిగి ఒక 2-3 years బ్యాక్. ఇవాళ మీరు రోడ్ నెట్వర్కింగ్, మీరు ఇదే రాజమండ్రి వచ్చారు కదా, మీరు రాజమండ్రిలో నాకు ఒకటైనా గతుకున్న రోడ్ ఒకటైనా చూపియండి. నేను ఏదైనా ఉంటే 1-6 ఏదో చిన్నగా ఉంటాయి. మీరు రాజమండ్రిలో ఏ రోడ్స్ చూసుకోండి, ఇది వరకు రాజమండ్రి చూస్తే పెద్ద పల్లెటూరు అని నేను చెప్తున్నా. నారో రోడ్స్, ఇప్పుడు సువిశాలమైన రోడ్స్, సెంటర్ డివైడర్లు, గ్రనైట్ క్లాడింగ్, చక్కగా యాంటిక్ లైటింగ్, మొత్తం సెంటర్ మీడియన్ ట్రీస్. ఇవాళ రాజమండ్రి అంతా కూడా, మీకు రాజమండ్రిలో కూడా ఆక్సిజన్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ చూస్తే
కంట్రీలో 6th బెస్ట్ సిటీ కింద వస్తుంది ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్లో. ఓకే, అంటే లోపం ఎక్కడ ఉంది? మీ దగ్గర ఉందా, ప్రభుత్వం దగ్గర? ఇప్పుడు నేను నిన్న అటు నరసాపురం రూట్లో నుంచి వచ్చా, భీమవరం రూట్లో నుంచి వస్తే సరిగ్గా కూర్చోవడానికి కష్టమైంది అనమాట, ఎత్తెత్తి సురుతున్నటువంటి రోడ్. అంటే కొన్ని రోడ్స్ ఏదైనా ఇష్యూస్ ఉంటే ఆర్ఎండ్బి రోడ్స్, కొన్ని రోడ్స్ ఏమైనా ఇష్యూస్ ఉంటే ఉండొచ్చు. కాకపోతే నా రాజమండ్రి ఇప్పుడు నేను ఐఎమ్ కన్ఫైన్డ్ ఫర్ రాజమండ్రి కాబట్టి రాజమండ్రి నేను చక్కగా చేసేసుకుంటాము. ఎక్కడ కూడా ఫాల్ట్ కనబడదు. ఏదైనా ఉంటే కొంత డ్రైన్ వ్యవస్థలో ఎక్కడైనా ఆర్యాపురం దగ్గర నుంచి మూలగొయ్య ప్రాంతం ఒక్కటే అది నాకు బాధ అనిపిస్తుంది. ఆ డ్రైన్ వ్యవస్థ వచ్చిన వెంటనే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ చేస్తాం. ఇంకా మీకు తెలియంది ఏంటంటే 15 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ వాళ్ళు మేయర్లు చేశారండి, 3 terms. ఇవాళన్న రోజుకి ఒకటి బాధాకరం ఏంటంటే డైరెక్ట్గా డ్రైనేజ్ వాటర్ గోదావరిలో కలుస్తూ ఉంటుంది నల్లా ఛానల్ దగ్గర. దాని పక్కనే ఒక 1/2 kilometer కూడా ఉండదు. అక్కడి నుంచి రా వాటర్ ప్రొక్యూర్ చేస్తారు తాగేదానికి, దాన్ని శుద్ధి చేసి తాగిస్తూ ఉంటారు. అందు గురించి మీరు రాజమండ్రిలో చూస్తే రాజమండ్రిలో ఉన్న హాస్పిటల్ ఎక్కడ ఉండవు, అంతమందికి డయేరియాలు వస్తూ ఉంటాయి. మరేంటి పరిష్కారం? అదే అంటున్నా, అసలు ఏం చేశారు? గాడిదలు కాశారా అని అడుగుతున్నా. వీళ్ళందరూ కూడా ఇన్ని సంవత్సరాలు 15 సంవత్సరాలు మేయర్లు అండి, ఏం చేశారు? ఇప్పుడు నేను రేపు ఎలక్షన్ మేనిఫెస్టోలో కూడా నేను మేనిఫెస్టో అనౌన్స్ చేస్తాను. ఎక్కడైతే మనము ఆ రా వాటర్ ప్రొక్యూర్ చేస్తున్నారో దాన్ని అప్ స్ట్రీమ్కి తీసుకెళ్ళిపోతాం, అంటే కాతేరు దగ్గర తీసుకెళ్ళిపోతాం, పేపర్ మిల్ ఇండస్ట్రీకి పైన. అక్కడి నుంచి రా వాటర్ ప్రొక్యూర్ చేస్తాం. నేను మేనిఫెస్టోలో కూడా 24-hour వాటర్ సప్లై అని కూడా నేను అనౌన్స్ చేస్తున్నాను. ఆ 24-hour వాటర్ సప్లై, ఆ 24-hour వాటర్ సప్లై కూడా ప్రతి ఇంటింటికి 24 గంటలు మంచినీళ్ళు కుళాయి ఇప్పించే బాధ్యత తీసుకుంటున్నాం. దాంట్లో ఏంటంటే అప్ స్ట్రీమ్లో రాజమండ్రి కన్నా 20 feet హైట్లో ఉంటుందండి అప్ స్ట్రీమ్. రైట్, అక్కడే మనం తీసుకెళ్ళి శుద్ధి చేసే కర్మాగారం అక్కడే నిర్మాణం చేస్తాం. అక్కడే నిర్మాణం చేసి అక్కడే ఈఎల్ఎస్ఆర్స్, అంటే రాజమండ్రికి సంబంధించి సుమారుగా 100 MLD వాటర్ కావాలి ఎవ్రీ డే. ఆ ఈఎల్ఎస్ఆర్స్ అక్కడే నిర్మాణం చేసేస్తాం, పెద్ద పెద్ద ఈఎల్ఎస్ఆర్ కూడా 40-45 అడుగులు ఎత్తులో ఉంటాయి. అంటే భూమి 20 అడుగులు ఎత్తులో ఉంది, 45 అడుగుల ఎత్తులో ఆ ట్యాంకులు ఉంటాయి. అంటే 65 అడుగుల ఎత్తు నుంచి వాల్ విప్పామనుకోండి, 10 floorలు రాజమండ్రిలో 10 floorలు ఉన్న బిల్డింగ్ కూడా మోటార్లు అవసరం లేకుండా డైరెక్ట్గా ఎక్కేస్తాం. దట్ ఈస్ మై డ్రీమ్ ప్రాజెక్ట్, 24-hour వాటర్ సప్లై. వెరీ గుడ్, అది ఇవ్వబోతా ఉన్నాం. రెండోది శుద్ధి మంచినీళ్ళు ఇస్తున్నాం. ఎక్కడ కూడా డ్రైన్ వాటర్ తాకకుండా రా వాటర్ తీసే కార్యక్రమం చేస్తున్నాం. ఈ రెండు నా డ్రీమ్ ప్రాజెక్ట్స్ ఖచ్చితంగా చేస్తాం. కొన్ని పాయింట్స్ సూటిగా చెక్ మని మాట్లాడదాం. పవన్ కళ్యాణ్ మీద మీ పరిస్థితి ఏంటి? అతను మీ ఎన్నికల మీద ఏం ప్రభావం చూపెట్టబోతుంది? ఇప్పుడు కొన్ని చోట్ల అతనికి ఉన్న ఫ్యాన్ బేస్ కానీ లేకపోతే వాళ్ళ సామాజిక వర్గంలో కొంత పాకెట్స్ ఉంటే ఉండొచ్చు. అంత మాత్రాన మమ్మల్ని జగనన్న చరిష్మాని బ్రేక్ చేసే అంత ఉండదనేది 100% నేను చెప్పగలుగుతాను. చంద్రబాబు నాయుడు అభివృద్ధి మంత్రం ముందు మీ పరిస్థితి ఏంటి? అసలు చంద్రబాబు నాయుడు అభివృద్ధి చేశాడని మీరు ఎట్లా అనుకుంటున్నారండి? అసలు అభివృద్ధి లేనే లేదు. అతను కేవలం ఏంటంటే మాటల గారిడి. వాళ్ళు ఈనాడు పేపర్లో తీసుకొచ్చి పెద్ద పెద్ద గ్రాఫిక్స్ చూపించాడు తప్పితే ఏం చేశాడండి అభివృద్ధి? నాకేది తెలీదు. ఆయన అభివృద్ధి చేశాడని ఆయన చెప్తా ఉంటాడు, మాటలే. 2000 కోట్లు రాజమండ్రి పుష్కరాలకు తెచ్చారండి, ఏం చేశారు చెప్పమనండి? వైట్ పేపర్ రిలీజ్ చేయమనండి. ఇప్పుడు నేను రాజమండ్రిలో చేసిన డెవలప్మెంట్లో నాట్ ఈవెన్ 20% చేయలే. 2 సంవత్సరాల్లో చేసాం. డబుల్ ఇంజన్ సర్కార్ మీదే అంట. డబుల్ ఇంజన్ సర్కార్ ఇవాళ కరెక్ట్ క్వశ్చన్ అండి. ఉత్తరప్రదేశ్ లేకపోతే బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఏమి సంక్షేమం ఇచ్చారు, ఏమి అభివృద్ధి చేశారు? ఇవాళ మేమేమి కేంద్ర ప్రభుత్వంలో లేము. అయినా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ స్థాయిలో కరోనా ఉన్నప్పటికీ కూడా పేదరిక నిర్మూలన జరిగింది. 11.9% నుంచి 4.2%కి వచ్చాము అనంటే ఇదేం సామాన్యమేం కాదు. ఇవాళ డబుల్ ఇంజన్ సర్కార్కి మరి వాళ్ళు ఉత్తరప్రదేశ్ తీసుకురావాలి కదా. ఇవాళ ఎడ్యుకేషన్ సిస్టంలో కూడా చూస్తే ఆంధ్రప్రదేశ్ ది నెంబర్ 1 స్టేట్. లిటరసీ రేట్లో కేరళని సర్పాస్ చేసి ఇవాళ ముందుకు అడుగులు వేస్తా ఉన్నాం. ఎడ్యుకేషన్ వ్యవస్థను మీరు నాశనం చేశారని చెప్తున్నారు. అసలు ఎలాగండి? అసలు ఎవరు మాట్లాడుతున్నారు? అడిగే క్వశ్చన్ కూడా ప్రతిపక్షం అంతా కూడా కాదు. శాంటిటీ ఎక్కడ ఉంది మాట్లాడేదానికి? ఇప్పుడు గతంలో ఒక్కటే సింపుల్ క్వశ్చన్, మూసేశారా లేదా?
ఏ స్కూళ్ళు? గవర్నమెంట్ స్కూల్ చాలా మూసేసి. ఏంటండి అసలు ఏం మాట్లాడుతున్నారు? నేను చెప్తున్నానండి, గతంలో చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ వరకు కూడా గవర్నమెంట్ స్కూల్స్ అంటే గొడ్ల చావడి కింద ఉండే. ఇవాళ మేము ప్రైవేట్ స్కూల్స్తో మ్యాచ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ ఎవరైనా పిల్లలు 8వ తరగతి చదివే పిల్లలకి ట్యాబ్లు వస్తాయి, వాళ్ళకి టెక్నాలజీ అలవాటు అవుతుందని ఊహించారు ఎప్పుడైనా? ఇవాళ 70,000 కోట్ల రూపాయల పైనే ఎడ్యుకేషన్ సిస్టంలో ఇన్ఫ్యూజ్ చేసాం. వీళ్ళు తెలుగుదేశం వాళ్ళే ఎడ్యుకేషన్ మాఫియా. మీరు చూస్తే ఎప్పుడైనా 10th రిజల్ట్స్ రానివ్వండి, ఇంటర్ రిజల్ట్స్ రానివ్వండి, టీవీ ఆన్ చేస్తే నంబర్ వన్ అని నారాయణ చైతన్య ఇప్పుడు కనబడుతున్నాయా? ఇప్పుడు గవర్నమెంట్ పిల్లలు వస్తూ ఉన్నారు నంబర్ 1 స్పాట్స్లోకి, గవర్నమెంట్ స్కూల్స్లో చదువుకునే వాళ్ళు. ఇది రియల్ డెవలప్మెంట్ అంటే. ఇప్పుడు పిల్లల్ని ఇంత చక్కగా డెవలప్ చేసి, ఇప్పుడు మీరు అంగన్వాడీ సెంటర్స్కి వెళ్ళండి, ఎప్పుడు పిల్లల్ని చూస్తే బొద్దుగా ముద్దుగా కనబడుతున్నారు. గతంలో మాల్ న్యూట్రిషన్, ఇవాళ మాల్ న్యూట్రిషన్ ఎక్కడా లేదు. మేము ప్రతి ఇంటింటికి డోర్ టు డోర్ వెళ్తూ ఉంటే చక్కగా బొద్దుగా ముద్దుగా ఉంటున్నారు. నాకు ఆశ్చర్యం అనిపిస్తూ ఉంటుంది. ఇవాళ జగనన్న వాళ్ళ సొంత పిల్లలకి ఏ రకంగా పెడతారో ఆ రకంగా ఆయనే చాయిస్ చేస్తూ ఉన్నాడు. అసలు నేనైతే అండి, చంద్రబాబు నాయుడు కేవలం ఏంటంటే మాటలు గారిడి. జగనన్న మాటలు తక్కువ మాట్లాడతారు, మొత్తం అన్ని చేతల్లో చూపిస్తారు, రిజల్ట్స్ కనబడతా ఉన్నాయి. మోడీ బాబు జోడీ ప్లస్ పవన్ కళ్యాణ్ గాలి, ఈ మూడు కలిస్తే ఎట్లా ఉంటుంది మీ పరిస్థితి? నేను ఒకటి చెప్తానన్న, 2014 ప్రజలు ఒకసారి నమ్మారు. మాటికి ప్రజలు నమ్మడానికి ప్రజలేమి అమాయకులు కాదు. 14లో ఏం చేశాడు? ప్రత్యేక హోదా తెచ్చాడా? పోలవరం తెచ్చారా? వెనకబడిన జిల్లాలు తీసుకుని వచ్చారా? విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ ఆపారా? లేకపోతే మీరు ఆపట్లేదు కదా. నేను ఒకటి చెప్తానండి, ఇప్పుడు అబ్సల్యూట్ మెజారిటీ బీజేపీ more than 300 సీట్స్ వచ్చినాయి. మేము మద్దతు ఇచ్చినా ఇవ్వకపోయినా వాళ్ళ బిజినెస్ వాళ్ళకి జరుగుతుంది. రేపైనా అంతే కదా, బిజినెస్ జరుగుతున్నాయి. ఏమో మీరు ఎలా చెప్పగలుగుతారు? రేపైనా బీజేపీని దాటి వస్తుందని మీకు ఏమైనా? ఒకవేళ దే ఆర్ ఫాల్ ఇన్ షార్ట్ ఆఫ్ నంబర్స్, అది మీరు ఏమన్నా అనుకుంటున్నారా? 300 ఖచ్చితంగా అండి. ఇప్పుడు 10 సంవత్సరాలు చేశారు, ఎంత కొంత యాంటీ ఇన్కంబెన్సీ ఉంటుంది. యాంటీ ఇన్కంబెన్సీ మీరైనా మరి 175 ఎట్లా కుదురుతుంది? మీకైనా మేము సాచురేషన్ లో చేస్తున్నాం, మాకు దానికి అసలు పొందం లేదు. మేము సాచురేషన్ నియోజకవర్గం యాజ్ ఎ యూనిట్, కుప్పం, పులివెందల, రాజమండ్రి ఏదైనా తీసుకోండి, యాజ్ ఎ యూనిట్ తెలుగుదేశం జనసేన సంబంధం లేదు. పథకాలు, పేదరికం అనేది ఒకటే కొలమానం, పథకాలు ఇవ్వాల్సిందే. అంటే ఒక వాలంటీర్ అని ఒక సిస్టమ్ తీసుకొచ్చి మిమ్మల్ని అందరినీ తోలుబొమ్మలుగా మార్చేయడం వల్లనే చివరికి మీరు అందరూ తిరగబడి జగన్ని బతిల్లాడితే చివరికి మీరు ఇంటి దగ్గరికి వెళ్ళినప్పుడు నిలదీపించుకునే పరిస్థితులు వచ్చినాయి కదా. దేనికండి? ఇవాళ చేసిన అభివృద్ధి జగన్ చేయించినట్టు వాలంటీర్ ఇంటికి ఇచ్చినట్టు, మధ్యలో ఎమ్మెల్యేలు ఎవరు, మంత్రులు ఎవరు? అట్లాగే ఎలాగవుతుందండి? ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ అన్నా ఏ వ్యవస్థ అన్నా కూడా ఎమ్మెల్యేస్ ఇప్పుడు మొత్తం అంతా కూడా మానిటర్ చేస్తాం కదండి. ఇప్పుడు జనాలకి అది తెలియాలి కదా. ఎందుకు తెలియదండి? ఇప్పుడు అదే కదా గొడవ అంతా కూడా, వాలంటీర్కి పేరు వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆ వాలంటీర్నే ఆపేయాలి అన్నంత స్థితికి ఎందుకు వచ్చింది? వాలంటీర్ని ఎవరు ఆపారండి? తెలుగుదేశం వాళ్ళు ఆపారు. ఇక్కడ స్థానికంగా వీళ్ళు తెలుగుదేశం ఎమ్మెల్యేస్ వీళ్ళు నాయకులు ఆపారు కాబట్టి ఈ రకమైన పరిస్థితులు. ఫైనల్గా ఒక్కటి చెప్పండి, ఈవేళ టోటల్గా 151 అన్నటువంటి స్థితి నుంచి 80కో 70కో అయిపోతే మీ పార్టీ పరిస్థితి ఏంటి? అసలు అబ్బాయి పరిస్థితులే లేవండి. ఇవాళ మేము 151 కాదు, దానికన్నా పైన ఉంటుంది తప్పితే లోపల ఉండవు సీట్లలో. ఒకవేళ అలాంటి పరిస్థితి వస్తే ఏంటి? అసలు మనం అది మీది ఊహాజనితం. అది ఇప్పుడు మేము ప్రజలు నమ్ముకుంటున్నాం, దేవుణ్ణి నమ్ముకుంటున్నాం. ఖచ్చితంగా గతం కన్నా ఇంకా మెరుగైన సీట్లే వస్తాయి. మేము ప్రతి నియోజకవర్గం ఒక యూనిట్ కింద తీసుకుంటున్నాం. ప్రజలందరూ మాకు సమానమే. మీరు ఏ పార్టీ అయినా మాకు సంబంధం లేదు. ఒకటి ప్రజలందరికీ ఒకటే చెప్తా ఉన్నాము, జగనన్న మంచి చేస్తూ ఉన్నాడు. పార్టీలకి, కులాలకి, మతాలకి, పార్టీలకి అతీతంగా చేస్తూ ఉన్నారు. అవన్నీ చేస్తే జగన్ తన మీద తనే రాయితో గీక్కున్నాడు అని చెప్తున్నారు. ఇప్పుడు రకరకాలుగా పర్సెప్షన్స్ రకరకాల వాళ్ళకి ఉంటాయి. ఇప్పుడు నేను ఒకటే చెప్తానన్న ఫైనల్గా, ఇప్పుడు జగన్ గారి వలన నాకు లబ్ధి చేకూరింది. నేను మనిషిని అయితే, నాలో మానవత్వం ఉంటే నాకు గ్రాటిట్యూడ్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా జగనన్నకి నేను లాయల్గా ఉంటాను. అట్లాగా ప్రతి ఫ్యామిలీస్ కూడా, మీరు నేను పాలిటిక్స్లో ఉన్నాం కాబట్టి 10 మంది ఏది మాట్లాడితే అదే నిజం అనుకుంటాం. కానీ ఎవరైతే ఓటర్స్ ఉన్నారో, బెనిఫిషరీస్ ఉన్నారో, వాళ్ళు లెక్కలేసుకుంటారు. 30 సంవత్సరాలు 5-6 ముఖ్యమంత్రులను చూశారు.
వీళ్ళ టైంలో నాకేం జరిగింది, 5 సంవత్సరాలు ఏం జరగలేదు, వాళ్ళ టైంలో ఏం జరగలేదు, జగన్ బాబు వచ్చిన తర్వాత మాకు మంచి జరిగింది అని ఆ లాయల్టీ గ్రాటిట్యూడ్ ప్రజలకు ఉంటుందండి. ప్రజలు కూడా మానవులు, మానవత్వం ఉంటుంది. సో కొంతమంది ఫానటిక్స్ ఎవరైతే తెలుగుదేశం ఫానటిక్స్ ఉంటారో వాళ్ళని ఎవరు ఏం చేయలేం. జగన్ మీద రాయి దాడి జరిగిందా, తనే కొట్టుకున్నారు. ఏమంటే నేను ఒక్కటి చెప్తానండి, ఇది మట్టికి చాలా చాలా దుర్మార్గం. డెమోక్రసీలో అసలు ఈ తెలుగుదేశం పార్టీ ఎట్లా మాట్లాడతారండి? ఇప్పుడు ఎంతో దూరం నుంచి ఎయిర్ గన్తో రాయి కొడితే, అది నేను చెప్తున్నానండి, ఇది ఒక ప్రొఫెషనల్ చేసిన పని. నాకున్న అవగాహన ప్రకారంగా డైరెక్ట్గా వచ్చి ఇక్కడ తగిలింది, 1 ఇంచ్ ఇక్కడ తగిలితే కన్నుపోతుంది, ఇక్కడ 1 ఇంచ్ ఇటుపక్కకి వెళ్తే కనిత. ఇది సాఫ్ట్ కదండి, ప్రాణానికి అపాయమా కదా? ఒక రాయి వచ్చి ఎయిర్ గన్తో కొడితే ఇక్కడ తగిలితే ఏమవుతుందండి? అట్లా ఎవరైనా చేయించుకుంటారండి? ఇప్పుడు చంద్రబాబు నాయుడు సెంట్రల్ జైల్లో ఉన్నప్పుడు ఆ భువనేశ్వర్ గారు మా ఆయన గారికి దోమలు కుట్టేస్తున్నాయి నన్ను దోమలతో చంపించేద్దామని చూస్తున్నాడు జగన్ అని మాట్లాడిన మాటలు తెలుగుదేశం వాళ్ళు. ఇదే చంద్రబాబు నాయుడు ఇక్కడ ఇదే పవన్ కళ్యాణ్ గారు బ్లేడ్లు ఎట్టి తిరుగుతున్నారు, బ్లేడ్లు ఎట్టి మమ్మల్ని బ్లేడ్ బ్యాచ్ ఎక్కువ ఉన్నారు అని ఆయన చెప్పిన మాటలు. వాళ్ళకి ఏం జరిగినాయో లేదో ఎవరికి తెలియదు, కానీ జగన్ అన్నకి రియల్గా వచ్చి ఎయిర్ గన్తో కొట్టింది, రాయి పెట్టి కొట్టించుకున్నాడు. ఎలా కొడతారండి? ప్రాణం ఎవరైనా రిస్క్ చేసుకుంటారా? మీరు ఎంతో దూరం, ఇప్పుడు దగ్గర ఉన్నవాడు కొడితేనే మనకి ఎక్కడ తగులుతుందో తెలియదు. ఎయిర్ గన్ పెట్టి షాట్ చేసినవాడు ప్రాణాన్ని ఎవరైనా రిస్క్ చేసుకుంటారా? అసలు మాట్లాడేదానికి కూడా ఒక నైతికత ఉండాలి కదా. తనే రాయితో గీక్కున్నాడని పవన్ కళ్యాణ్. ఎందుకు అవుతుందండి? షాట్ చేశారని తెలుస్తుంది కదా, దండలో రాయి పెట్టుకుని తనే చేసుకుని ఎలా చేస్తారండి? ఇప్పుడు సీసీ ఫుటేజ్లు ఉంటే ఎక్కడికక్కడ మీడియా ఉంది. అసలు నోటుకు వచ్చిన నోటికి దాన్ని నోరు అంటారా తాటి మట్ట అంటారో ఒకసారి ఆలోచన. అంటే మీ మిత్రుడు ఉన్నారు కదా, మీ కొలీగ్ ఎంపీ గారు చెప్పిన పాయింట్ ఏంటి? కరెంటు తీపిచ్చారు, లైవ్ ఇప్పుడు నేను ఒకటి చెప్తాను, అతను యూజ్లెస్ ఫెలో. అలాంటి వాళ్ళ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత బెటర్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది ప్రస్తుతం రాజమండ్రిలో అయితే ఖచ్చితంగా అభివృద్ధి అన్నటువంటి అస్త్రంతోనే వెళ్ళబోతున్నాను అంటున్నారు. తెలుగుదేశం కంచుకోట కాదని నిరూపించగలను అంటున్నారు మార్గాని భరత్.